కడప జిల్లా ఆధ్యాత్మిక వైభవానికి అలాగే ఆలయాలకు పెట్టింది పేరుగా విరాజిల్లుతోంది. మరి కడప జిల్లాలోనే అత్యంత ప్రసిద్ధి పొందినటువంటి ఆలయం ఒంటిమిట్టలో వెలిసినటువంటి శ్రీ రామచంద్రమూర్తి యొక్క ఆలయం. మరి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణులతో పాటు ఆంజనేయ స్వామి వారు ఎక్కడైనా మనకు కనిపిస్తారు. కానీ ఈ ఆలయంలో మాత్రం ఆ సన్నిధిలో వారి యొక్క దర్శనం కాకుండా మనకు ప్రత్యేకమైనటువంటి ఒక ఆలయం ఉంటుంది. దానికి కారణం ఏమిటి అంటే, వనవాస సమయంలో ఆంజనేయ స్వామి వారిని కలవటానికి ముందు ఈ ప్రాంతాన్ని దర్శించటం, అలాగే ఇక్కడ ఆలయం కూడా నెలకొల్పబడటం అని ఇక్కడ ఉన్నటువంటి ఐతిహ్యం చాలా చక్కగా ఆ చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యాన్ని మనకు గుర్తు చేస్తోంది. అంతటి మహిమ కలిగిన ఆలయం ఒంటిమిట్ట శ్రీ రామచంద్ర స్వామి వారి ఆలయం. మరి ఈ మధ్యకాలం మనం ఒంటిమిట్ట ఆలయంలో గురించి మనం మాట్లాడుకోవడానికి కారణం ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి అర్చకులు అలాగే ఈవో యొక్క నేతృత్వంలో పులివెందలలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎక్స్ ఏపీ సీఎం గారికి తీర్థ ప్రసాదాలని అలాగే ఆలయ ఆచారాల ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఈ మధ్య జరిగినటువంటి స్వామివారి కళ్యాణానికి సంబంధించినటువంటి ముత్యాల తలంబ్రాలను కూడా అందించడం, వేద ఆశీర్వచనాన్ని కూడా వారికి చేయటం ఒక కాంట్రవర్సీగా మారిపోయింది. అసలు దీని వెనుక ఉన్నటువంటి నేపథ్యం ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒంటిమిట్ట శ్రీ రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం మనకు చైత్రమాసంలో ఘనంగా జరిగింది. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పులివెందలకు వచ్చారో అప్పుడు ఒంటిమిట్టలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు అలాగే ఈవో గారి యొక్క నేతృత్వంలో ఒక బృందం అక్కడికి వెళ్ళి వారి ఇంటికి వెళ్ళి అక్కడ వారికి ఈ యొక్క తీర్థ ప్రసాదాలు అలాగే ఆ కళ్యాణోత్సవంలో వినియోగించినటువంటి తలంబ్రాలు అలాగే వేద ఆశీర్వచనం కూడా చేయటం జరిగింది. మరి దీని వెనక ఉన్నటువంటి ప్రాస్ అండ్ కాన్స్ని ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. స్థానికంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఒక అతిపెద్ద లీడర్ కాబట్టి అర్చకులు కూడా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి ఈ యొక్క తీర్థ ప్రసాదాలను అందించడం అలాగే ఆలయ గౌరవాల్ని కూడా అందించడం జరిగింది అని అర్చకుల యొక్క వాదన. అలాగే ఈవో గారు కూడా ఏమంటున్నారంటే, స్థానికంగా ఉన్నటువంటి నేతను మనం ఈ విధంగా చేయటం వల్ల వారు ఈ ఆలయం పట్ల ఒక సమాలోచనతో ఉంటారు, భవిష్యత్తులో ఆలయ అభివృద్ధి కూడా వారి నుండి తోడ్పాటు ఉంటుంది అనేటువంటి ఒక సానుకూల దృక్పథంతోనే రాజకీయాలకు అతీతంగా మేము ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అని అంటున్నారు. మరి ఇది కాంట్రవర్సీ ఎలా అయ్యింది అంటే, ఈ అంశంపై టీటీడీ నిజంగా చాలా అసహనాన్ని వ్యక్తం చేస్తోంది. పాలక మండలి ఇప్పటికే ఏమంటోందంటే, ఇద్దరు ప్రధాన అర్చకులని అలాగే ఈవోను కూడా వారిపై మనం ఒక పిటిషన్ వేయాలి. ఎందువల్ల అంటే, వారు ప్రియర్ పర్మిషన్ అనేటువంటిది తీసుకోకుండా స్వంత నిర్ణయంతో ఇటువంటి యాక్టివిటీస్ చేయడం అనేటువంటిది అర్చకుల యొక్క నియమావళికి విరుద్ధంగా ఉందని వారు వాదిస్తూ ఉన్నారు. అదేమిటి అంటే, అర్చకులు ఏదైనా ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ కానీ యాక్టివిటీ కానీ ఇటువంటి ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి అంటే దానికి ముందుగా టీటీడీ యొక్క పర్మిషన్ ఉండాలి. అలాగే వాళ్ళకు కూడా తగిన రీతిలో ప్రోటోకాల్ ప్రకారమే ఇటువంటివన్నీ కూడా అందజేయబడాలి అని వారి యొక్క వాదన. మనం కనుక ఈ రెండింటిని ఆలోచన చేసినట్టయితే అర్చకుల యొక్క ఆలోచన ఏమిటి అంటే, స్థానికంగా ఉన్నటువంటి నేత అలాగే ఇంతకుముందు వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్స్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి వారికి అందజేయటంలో తప్పేమీ లేదు అని వారు వాదిస్తూ ఉన్నారు. మరి మనం గనక ఈ కేసును సున్నితంగా ఆలోచన చేస్తే అర్చకులు ఆలోచన అనేటువంటిది సమంజసమైంది. కానీ వారు కూడా పర్మిషన్ అనేటువంటిది ఒక ప్రోటోకాల్ ఏదైతే ఉందో దాన్ని కనుక పాటించి ఉంటే ఈరోజు ఇంత పెద్ద కాంట్రవర్సీ అయ్యేది కాదు. అలాగే ఈ అంశం పొలిటికల్గా మారిపోయేటువంటి అవకాశాలు కూడా లేకపోయి ఉండేవి. ఇప్పుడు కనుక మనం చూసినట్టయితే ఇది ఒక పొలిటికల్ యాక్టివిటీగా ఒక పొలిటికల్ ఇనిషియేటివ్గా మారిపోయింది. ఎందువల్ల అంటే ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. అలాగే కొత్త ప్రభుత్వం వచ్చినటువంటి నేతృత్వంలో పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ పట్ల నిజంగా వాళ్ళ వైఖరి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. కాబట్టి ఈ విధంగా మార్పుకు అనుసరించి మీరు ప్రోటోకాల్ను పాటించాలి అని ధర్మాసనం ఇక్కడ టీటీడీ ధర్మాసనం తెలియజేస్తోంది. కానీ మనం ఇంకో కోణాన్ని కూడా ఆలోచన చేస్తే, ప్రసాదం అనేటువంటిది ఇవ్వటంలో మరీ అంత పెద్ద అది నేరం కాదు. అలాగే
ఆలయ మర్యాదలు కూడా ఒక ఎక్స్ సీఎంకి ఇవ్వటం అంత పెద్ద దోషం కూడా కాదు. మీరు అన్నట్టు ఒక పర్మిషన్ తీసుకొని ఉండాల్సిందే, ఖచ్చితంగా దీన్ని నోటిఫై చేసింటే బాగుండేది. కానీ దీన్ని ఇటువంటి ఆలయానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిపై కూడా పొలిటికల్ యాంగిల్లో చూడటం అది అంత సమంజసం కాదు. ఎందువల్ల అంటే పవర్ అనేటువంటిది శాశ్వతం కాదు. ఎవరు పవర్లో ఉన్నా ఎవరు పవర్లో లేకపోయినా ఒక పెద్ద నాయకునికి ఆలయ ఆచారాలతో మనం గనక సన్మానం చేయటం కానీ, అటువంటి ఆచారాలతో వారికి నిజంగా తీర్థప్రసాదాలు ఇవ్వటం కానీ ఆలయ సంప్రదాయంలో ఒక భాగమే. కాబట్టి పొలిటికల్గా మనం ఇటువంటి చర్చలకు పోకుండా ఉండటమే మంచిది. ఎందువల్ల అంటే హిందూ సంప్రదాయంలో అసలే చాలా రకాలైనటువంటి గొడవలు, గందరగోళాలు ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే సోషల్ మీడియా యొక్క ఇనిషియేటివ్స్ కానివ్వండి, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి ట్రోలింగ్స్ వల్ల హిందూ మతంలోనే చాలా రకాలైన అంశాల్లో ఇంకా స్పష్టత అనేది మనం చూడలేకపోతూ ఉన్నాం. మరి ఇటువంటి నేతృత్వంలో ప్రధాన ఆలయాల అంశాలు కూడా పొలిటికల్గా మనం తీసుకోరాదు. అర్చకులు అలాగే ఈఓస్ కూడా వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీని కూడా వాళ్ళ హయ్యర్ అథారిటీస్కు నోటిఫై చేయాలి. చేసి ఆ విధంగా కనుక అందజేసింటే అసలు ఇంత పెద్ద కాంట్రవర్సీ కావటం, అలాగే ఇది 10 మందిలో కూడా ఈ యొక్క ఇష్యూ పడటం అనేది జరగకపోయి ఉండేది. కాబట్టి ఇరువైపులా కూడా ఒక సమన్వయం అనేది ముఖ్యం. ఏది ఏమైనా ముఖ్యంగా ఆలయ గౌరవాన్ని, ప్రతిష్టను భంగం కలగకుండా మనం అందరూ కూడా ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.